చేసుకోవచ్చు మా తల్లి. మా నాన్నకి మా అన్నకి ఏ కష్టం కలగకుండా ఉండేటట్టు చూడు స్వామి. నా వల్లనైతే ఎలాంటి కష్టం కూడా రాకుండా చూడు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడమ్మా తల్లి. అగో మా బాపు ఇంకా ఆకులు ఉడవలే అలుకుదలలే ముగ్గేలే ఏం చేస్తాడు లోపల. బాబు ఓ బాబు ఏంద్రా కాదే గింత పొద్దెక్కుతాంది. ఆకులు ఉడవలే అలుకుదలలే ముగ్గేయలే ఏం చేస్తానవే? అరే మీ చెల్లె ఇంకా లేచిన అదిరా, దాన్ని 4 సార్లు లేపిన, ఇప్పటికి కనీసం దాని చెవి మీద కునుకువారినట్టు కూడా లేదు. అయినా దాన్ని ఎందుకు లేపుడే? రోజు అదే వచ్చి చేస్తాందా? నువ్వెందుకు చేయలేదు అంటారా నేను? ఇది మంచిగానే ఉన్నదిరా. మీ అవ్వ చచ్చిపోయిన కాంచి చేస్తే నువ్వు చేసినావు లేకపోతే నేను చేసిన పని, కానీ అది ఎప్పుడైనా చేసినా అదిరా? అదెందుకు పని చేస్తుంది? అది ఇంటి మహారాయి నా చెల్లె. నేను కాదంటానా రా, అది పెళ్ళైనాక కూడా గిట్లే చేస్తే దాని అత్తగారు నా ముడ్డికి వెళ్ళి అంటారు, నిన్ను కాదు. గట్లయితే బావనే ఇల్లరికం తెచ్చుకుందామే, ఏమున్నది? అయితే నువ్వు ఇల్లరికం వాళ్ళని తెచ్చుకొని ఇంటి పనులను చేస్తావురా? ఎవరు చెప్తే నా చెల్లె కష్టపడబోతా అయిపోయా. అది కాదురా బిడ్డ, దీపం అన్నాక గుట్లు ఉండాలి, ఆవన్నాక కుట్టములు ఉండాలి, ఆడపిల్ల అన్నాక అత్తగారింట్లో ఉండాలిరా. మనం ఇంటికాడ ఉన్నప్పుడే ఆడపిల్లకు అన్ని పనులు నేర్పిస్తేనే అందంగా ఉంటుంది. అత్తగారింటి పోయినాక అది మానేసుకుంటుంది. నువ్వు రంది పడకు. ఇట్లాంటిరా కాదే, అదే మొన్న ఎగ్జామ్ రాసి హాస్టల్ నుంచి వచ్చే, దానికి ఏం పని వస్తుంది చెప్పు? దాన్ని రెస్ట్ చేసుకొనియావా? ఓ బాగానే గర్వం చేస్తాను ఎవరు. సరే కానీ నువ్వు పోయి పెడ తీసుకురాపో, ఆ అలుగుదాళ్ళు నేత సుక్కల ముగ్గెత్తా. సరే అగో వీడు నన్ను పెండదేమన్నాడు, వీడు అప్పుడే నీళ్ళు తల్లిడు ముగ్గు పోసిండు. ఇదేంద్రా? అరే సంపద్గా, సంపద్గా, రే సంపద్గా, ఏందే ఇదేంద్రా? నన్ను పెండదేమని తోలినావు, నేను వచ్చేవారికి నీళ్ళు తల్లినావు, ముగ్గేసినావు. ఇదేంద్రు? నేనెందుకు అలుగుదాల్లా ముగ్గేసిన? నేను ఇప్పుడే బయటకు వచ్చినా కాదే. సరే కానీ సాయందే బాపు ఇలా ఇంత మంచిగా పెట్టినావు, రోజు ఇట్లా పెడితేందే? నీ అంత నీళ్ళు పెడతావు రోజు. నేను ఛాయ పెట్టుడేంద్రా? అగో మరి సాయం పెట్టిర్రు, ఆ ముగ్గు ఎవరు వేసిర్రు మరి? అగో ఇది మంచిగానే ఉన్నది రో. అగో మరి ఎవరు వేసిరే మరి? దా చూద్దా. అగో నేను ముగ్గేయలేదంటే నన్ను అంటావు ఏందే నువ్వు? అగో ఏంది మరి ఎవరు వేసిరు? ఇదేంద్రా? ఈ ముగ్గు అంటే ఎవరైనా వేసిరా అనుకుందాం, ఇంట్లో పోయి ఛాయలు పెడతారా? ఏమో నాకు కదా చిత్రం అనిపిస్తుంది. ఛాయ్ అయితే మంచిగా ఉన్నది బాపు. నువ్వు ఎప్పుడు రెడీ అయినవే? పొద్దున్న లేచి చూస్తే బెడ్ మీదనే ఉన్నావు. అయ్యో నాన్న, బెడ్ మీద ఉన్నది నేను కాదు, మెత్తలు పెట్టినా. నేను పొద్దున్న లేచి గుడికి వేస్తున్నా. అంటే అలుగుదాళ్ళు ముగ్గేసింది నువ్వేనా చెల్లె? అంటే ఛాయ్ పెట్టింది కూడా నువ్వేనా? నేనే నాన్న. అగో నానా, ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా. అగో ఇన్ని రోజులు మీరు ఇద్దరు నా కోసం మస్తు కష్టపడ్డారు కదా, ఇప్పటి నుంచి వద్దవన్నీ, సరేనా? బాబు నువ్వు అంటే చెల్లెకి ఏం పని చేత కదంటే కానీ చూసినావు ఎన్ని పనులు చేస్తాందో. మా అవ్వ పనివంతులారు. సరే వంట కూడా చేసిన, పోయి తిందాం పండి. ఏమన్నావురా? పప్పుచారు చేసిన, నీకు ఇష్టమని. నడండి నడండి. ఆకలి అవుతుందిరా, తిందాం. అక్షరా, రాజేష్ నువ్వేంటి ఇక్కడ? నీకోసమే అక్షర. నా కోసమా? నా కోసం ఎందుకు? అదేంది అక్షర అట్లా అంటావు? డిగ్రీ అయిపోయినాక నువ్వు వచ్చి మీ ఊళ్ళో ఉన్నావు, నేనేమో నిన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నా, అందుకే మీ ఊరు వచ్చిన. అదే ఎందుకు? ఎందుకేంది అక్షర? నీకు తెలియదా? 3 సంవత్సరాల నుంచి నేను వెనక తిరుగుతానా, ఇట్లా అంటావేంది అక్షర? 3 కాదు 30 సంవత్సరాల నుంచి నువ్వు నా వెనక తిరిగినా నాకు తెలియదు. ఎందుకు తెలియదు అక్షర? నేను నిన్ను లవ్ చేస్తానా? అవన్నీ నాకు తెలియదు. నాకు నా అన్న అంటే పానం. మా అన్నకు చెప్పకుండా నేను ఏ పని చేయలేను. నేనంటే నీకు ఇష్టం లేదా? చూడు, నీకు నేను ఇష్టమైతే వెళ్ళి మా అన్నను కలువు. మా అన్న ఏది చెప్తే నేను అదే వింటా. కానీ ఇంకోసారి ఇలా నన్ను కలవడానికి ట్రై చేసిన అనుకో, మంచిగా ఉండదు. వానికి చెప్పాలి,
మరి పిల్ల ఏమైనా తొందరపడుతుందా ఏంది వెళ్తానన్నా? ఇదేంది అక్షర ఇట్లా మాట్లాడుతుంది? అరే అల్లుడు, అల్లుడు. అదో ఏంది మావా అంత ఆగవా ఊరికెత్తాను? ఏం లే బిడ్డ, మన అక్షర రోడ్డు మీద యువంతో నిలబడి ముచ్చట పెడుతుంది. నువ్వు మంచిగా చూసినావా మావా? నాకు తెలియదా బిడ్డ, ఏమో చదువుకున్న కాడ ఇట్లా ఉన్న పిల్లగాడు కావచ్చు మరి. వాడు మన ఊరోడు కాదు, అట్లా సోపతి గారితో ముచ్చట పెట్టినట్టు ఊళ్ళు లేదా నాకు వాళ్ళని చూస్తే. నాకు ఎందుకో భయమై ఊరికొచ్చిన బిడ్డ. అక్షర అట్లా చేయదే, ఎందుకంటే నాకు నా చెల్లి అంటే మస్తు నమ్మకం. అది ఏ తప్పు చేయదు, ఎందుకంటే నేను దాన్ని అట్లా పెంచుకున్నా. ఇవ్వ బిడ్డ, అక్షర అంటే నీకెంత పానమో నాకు కూడా అంతే పానం. ఇప్పుడు నా కళ్ళతో నేను చూసినా కాబట్టి ఇక తొందరపడాలి అని చెప్పి నీకు చెప్తున్నా తప్ప నాకు కూడా దాని మీద ఏం కోపం లేదు బిడ్డ. ఇక తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నువ్వే తీసుకో. సరే మా. అక్షర కొన్ని మంచిగా లేపు. సరే అన్న. అన్న తిన్నావా? తిన్నా. అక్షర అన్న ఏం లేదురా, నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటామా, మరి ఏమంటావు? అదేంటన్నయ్య నన్ను అడుగుతున్నావు? నాకు ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు కదా, మళ్ళీ ఇలా నన్ను అడుగుడు ఏముంది? అంటే అట్లా కాదురా, పెళ్ళి కదా, నేను ఒక మాట అడగాలి. నీకేమన్నా ఇష్టం ఉంటే చెప్పురా, నేను వెళ్ళి మాట్లాడతా. అన్న చెల్లె మీద నమ్మకం లేదా? నన్ను అనుమానిస్తున్నావా? అట్లా కాదురా, పెళ్ళి కదా, నిన్ను ఒక మాట అడగాలని అడిగినా, అంతేగాని నీ మీద నాకు నమ్మకం లేక కాదురా. నిన్ను అనుమానిస్తే నన్ను అనుమానించుకున్నట్టే, అర్థమైందా? అన్నా నేను ఎవ్వరిని ఇష్టపడలేదన్నా, నువ్వెవ్వరిని వేసుకోమంటే నేను వాళ్ళని వేసుకుంటా, కానీ ఇంకొక మాట లేదు. సరేరా, మరి పెళ్లి సంబంధాలు చూస్తా, నీకు తగ్గ అబ్బాయిని చూసి మంచి ఘనంగా పెళ్లి చేస్తా, సరేనా? సరే, నీకు నాన్నకు నచ్చితే నాకు కూడా నచ్చినట్టే. సరేనా? సరేనా? సరే, ఇంట్లో పోయా. ఓకే. అక్షరా, అక్షరా, అక్షరా. నువ్వేంటి నరేష్ మా ఇంటికి వచ్చినావు? అది రాజేష్ గారు మందు డబ్బా పట్టుకొని చచ్చిపోతా అని గుడికాడ లొల్లి ఎత్తాడు. అయ్యో ఎందుకు? మీ అన్న నీకు పెళ్లి సంబంధం చూస్తాడట కదా. అవును. నువ్వు ఎప్పటికీ దక్కవ అని చెప్పేసి ఆడు చచ్చిపోతా అంటాడు. నువ్వు ఒక్కసారి వస్తే వాడు సప్పుడు చేయకుంటాడు. ఆగు, మా అన్నని రమ్మంట. అయ్యో అక్షర, మీ అన్నయ్య తెలిస్తే పెద్ద లొల్లి అవుతుంది. నువ్వు ఒక్కసారి చచ్చిపో, కావాలంటే నీ మళ్ళీ వడగొడతా. అసలే వాడు అవ్వాయి ఒక్క కొడుకు అక్షర, అర్థం చేసుకో. చూడక్షరా, వాడు మీ అన్నయ్య ఏమంటే చచ్చిపోతా అంటాను. వానికి ఏమైనా అయిందనుకో మీ అన్నని తీసుకుపోయి జైలు పెడతారు. నేను చెప్పేది విను కొంచెం. సరే, మరి నన్ను ఇంటి దగ్గర వడగొడతావు కదా మళ్ళీ. నన్ను నమ్మక్షరా, నేను దించుతా ఇంటికాడ. సరే మరి పా. దా మరి తొందరరా. అరే అక్షర వస్తుందిరా. అరే మీరు రారా ఆపురా. వద్దురా, ఆగురా. అరే అక్షర వస్తుంది, ఆగురా. మీరు లేరా. ఏ రాజేష్, ఏంటిదంతా? నీకేమైనా పిచ్చా? ఏ ఆగురా, నాకు పిచ్చి అక్షరా. నువ్వు దక్కపోతే నిజంగా నాకు చచ్చిపోయేంత పిచ్చి. నేను చెప్పిన కదా అంత మా అన్న ఇష్టమని. కాదక్షరా, వాడు నిన్ను ఎంత లవ్ చేస్తాడో తెలుసుగా నీకు. మీ అన్న కోసం వాడిని అద్దంటుకుంటావా? ఫస్ట్ మీరు ఈ గుళ్ళో పెళ్లి చేసుకోరు, మీ అన్నతోటి తర్వాత మాట్లాడాలి. ఏంది పెళ్ళా? వామ్మో, వద్దు వద్దు వద్దు.
నిన్ను అడిగిన కదా చెల్లె నువ్వు ఇష్టపడుతున్నావా అని అన్నా నన్ను అనుమానిస్తానా అంటివి నా మీద నమ్మకం లేదా అంటివి ఇదే నా చెల్లె ఆ? నా చెల్లె నాకు చెప్పుకుంటే ఏ పని చేయదనుకున్నా కానీ ఇలా నాకు చెప్పుకుంటే పెళ్ళి చేసుకున్నావు కదా చెల్లె మామ చెప్పినా మామ మాట నమ్మలే నా చెల్లె మీద నమ్మకం ఉండదు కానీ ఇవాళ నువ్వు చంపింది మీ అన్న నమ్మకాన్ని కాదు మీ అన్నను చంపుకున్నా మీ అన్నను చంపుకున్నా ఏమైందిరా బిడ్డ ఎన్ని రోజులు అని ఇట్లా బాధపడుకుంటుంటాం ఆడపిల్ల అన్నాక అత్తగారింటికి ఒక తప్పదు మనం ఏనాడైనా ఓ రోజు పెళ్లి చేసి పంపేదే కదా అదేదో మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నది అత్తగారింటికి అది ఎట్లున్నదో ఏమో ఒక్కసారన్నా పోయి చూసిరారా నాయన ఏ ముఖం పెట్టుకొని పోవాలి దాని ఇంటికి నేను ఆడపిల్లని అన్నాక ఇవన్నీ తప్పే బిడ్డ ఒకసారి పోయిరాపో సరే బాబు అన్నా ఎన్ని రోజులకు నీకు ఈ చెల్లె గుర్తుకొచ్చిందానే ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు ఉందావా ఎప్పుడు వచ్చినావు సంపతి దారి ఇట్లా తప్పొచ్చినావా గట్లంటున్నావేందత్తమ్మా మా అన్న ఏం దారి తప్పి రాలేదు నా కోసం వచ్చిండు నువ్వు ఆవురా చెల్లె అగో మీ చెల్లెకి బాగానే కోపం వస్తుంది కదా పెళ్ళై గిన్ని రోజులు అవుతుంది ఒక్కరోజన్నా రాకపోతేవని అంటన్నా అట్లా కాదమ్మా దేనికైనా టైం రావాలి కదా ఆ, ఏం టైమో ఏమో నా కొడుక్కి 20 లక్షల కట్నం ఇస్తా అన్నారు ఇంతలో ఈ మహాతల్లి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టిండు వానికి పని పోదామంటే బండే దిక్కులేదు నా మాట వినేది ఉంటే వాడి పాటికి కార్లలో తిరిగేటోడు బండికి ఏ పట్టయితే బావా 150,000 అయితే బావా సరే బావా నేను సాయంత్రం నాన్నకు డబ్బులు ఇచ్చి పంపిస్తా నువ్వు బండి కొనుక్కో సరే చెల్లె నేను పోయేస్తా అన్న తినిపోరాదే కొంచెం ఇప్పుడు అద్దు చెల్లె మళ్ళీ వచ్చినప్పుడు తింటా సరే పోయేస్తా చూసినావా నీ పెళ్ళానికి నీ బామ్మకి నేనేంటో చూపిస్తా అవునమ్మా మంజులా ఎక్కడున్నావే ఆగో ఇప్పుడు వస్తున్నావయ్యా ఇప్పుడే వస్తున్నా ఎటు పోయినావు నేనెటువైనా ఇంట్లోనే ఉంటుంది మంజులా నీకు ఒక బంగారం లాంటి ముచ్చట తెచ్చిండే మీ అన్నగాడు వాని బిడ్డను మన కొడుకేయడానికి ఒప్పుకున్నాడు అవునా ఈ ముచ్చట మన రాజేష్ గారిని చెప్తా రాజేషు అరే రాజేషు అమ్మా ఏంటే ఓ బాబు ఎప్పుడు వచ్చినవే ఊరు నుంచి ఇప్పుడే వచ్చిండు గాని ఇంతకీ నీ పెళ్ళం ఏడుందిరా ఎట్లున్నది ఎందుకే ఎందుకని చిన్న గంట వేందిరా మీ మామ నీ మరదలనిచ్చి పెళ్లి ఎత్తా అన్నాడట మీ అయ్యతోని
కదేందే వాడు నన్ను లంగా దొంగ అని పిల్లని ఇయ్య అంటే ఇయ్యను అన్నాడు కానీ అందుకేరా నీ అయ్యను ఊళ్ళో ఉంచి చక్రం దింపిన చక్రం. మా అయ్యవ్వలది 20 ఎకరాల పొలం మా అన్నగాని దగ్గర ఉంది. అందులో సగం నాకు కావాలని కోర్టులో కేసేసిన. మనం గెలిచినాం రా. అందులో సగం మనకి ఇయ్యాలని కోర్టు తీర్పిచ్చిందిరా. అవునానే అమ్మా నిజంగా నానే అందుకేరా దెబ్బకు మా అన్న మన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. నువ్వేమో గద్దిక్వాల దాన్ని పెళ్లి చేసుకొని వచ్చినావు. అయినా వీడికి సిగ్గుందా రే? చెప్పక చేయక పెళ్లి చేసుకున్నాడు. బాబు దండం పెడితే అయింది అయినా అది ఉండగా నాకు పిల్లడితే ఆడే బావ అస్సలకే ఇయ్యడు. అయినా నీకు పెళ్ళైన సంగతి మన పక్కింటోళ్ళకే తెలియదు, గానికిట్ట తెలుస్తుందిరా. అందుకేరా దాన్ని ఏదో తొంపు పెట్టి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టాలి. ఏమయ్యా నువ్వు ఇటు నుంచి ఊరికెళ్ళి వెళ్ళిపో. నువ్వు వాడ చక్రం తిప్పు, నీ నీడ చక్రం తిప్పుతా, సరేనా? సరేనే రే, జాగ్రత్త, నేను చూసుకుంటా అక్కడ. అమ్మా దానికి ఇష్టం లేదన్న కూడా నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఎలా కొడతా అంటే పోతా అంటావా అని? ఎందుకు పోదురా? ఎకరానికి 50 లక్షలు, 20 ఎకరాలంటే 10 కోట్లు. దాన్ని మెడలు పట్టి బయటికి నూకుతా. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నువ్వు సపరేకుండు. అక్షరా, అక్షరా, అక్షరా. ఏం లేదే, వాడు వాని కింద వీని కింద పని చేయని అంటాడు. వానికి ఒక వ్యాపారం పెట్టిస్తే మీరిద్దరు సంతోషంగా ఉంటారు. ఏమంటావే? పెట్టిరత్తమ్మా, దానికి నన్ను అడుగుడు ఎందుకు? పెట్టించుడు అంటే అటుగినేనా అనే? మీ అన్నను ఒక 20 లక్షలు ఇవ్వను కట్నం కింద. వామ్మో 20 లక్షల? మొన్ననే నాకు బండి కావాలంటే 1,50,000 ఇచ్చిపోయింది కదా అత్తమ్మ. 20 లక్షలు అంటే మా అన్న ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పండి? మేము అంత ఉన్నోళ్ళం కాదత్తమ్మా. మేమంతా ఉన్నోళ్ళం కాదని చెప్పడానికి నీకేం సిగ్గు అనిపిస్తలేదా అని? కట్నం అడిగి నీకే సిగ్గు లేనప్పుడు ఏం లేనోళ్ళమని చెప్పడానికి నాకెందుకు అత్తమ్మా సిగ్గు? మా అమ్మకి సిగ్గు లేదంటావా? అంత సిగ్గున్న దానివి నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావే? నేనే నీ కొడుకు చేసుకోలే అత్తమ్మా, నీ కొడుకే నా వెనకాల పడి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునే, నిన్ను మోసం చేసే పెళ్లి చేసుకున్నా. నువ్వు అంటే ఇష్టం కాబట్టి చేసుకున్నా. మీ అన్న ఒప్పుకొని మళ్ళీ పెళ్లి చేసే వరకు ముట్టుకోవద్దాను. సరే అన్న, ఇప్పుడు చెప్తాను నేను. 20 లక్షలు తెస్తానో ఇండు, లేకుంటే ఇంటికని బయటకెళ్ళు. సరే నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పోవే, నువ్వు చేసిన పనికి మీ అన్న ఇజ్జత ఎప్పుడో పోయింది. ఇప్పుడు నువ్వు మొగను వదిలిపెట్టి మీ అన్న దగ్గర పోతే అందరూ ఎసుని చెల్లెని పెంచడం అని మీ అన్న ముఖం మీద ఉంచుతారు. దెబ్బగా మీ అన్న ఉరేసుకొని చస్తాడు, పీడ వదిలిపోతుంది. అత్తమ్మ బావేదో వ్యాపారం చేస్తా అంటున్నాడు కదా, నాకు చెల్లె ఫోన్ చేసింది. అదే 20 లక్షలు అడిగిరట కదా. ఇప్పుడు ఒక 10 లక్షలు చదువుతున్నా, 10 లక్షలు ఇంకో 10 రోజులు చేస్తా. సరే సరే బిడ్డ, సరే సరే. దీనికే ఏడ్చుకుంటా ఫోన్ చేసిన వారు. నీకంటే ఏమో చెప్పు, 10 లక్షలు కాదు ఎంతైనా నీకు ఖచ్చితంగా. ఈ చెంపకేమైందిరా ఎర్రగైంది? అయ్యో ఏం లేదు బిడ్డ, ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయి. దోమలు కొట్టబోయి చెంప మీద కొట్టుకుంది, అందుకే ఎర్రగైంది. చెప్పవేమే, మేమేందుకు కొట్టినాం అనుకుంటారు నిన్ను మీ అన్న? అత్తమైపోయింది నిజమే అన్నయ్య. సరే చెల్లె, నేను పోయేస్తా. సరే అన్న. అరే దారా ఎటో వేస్తాను బండి తీసుకుపోయినావు రాత్రి పోయినావా బిడ్డ? చెల్లె దగ్గర పోయేస్తారా మామ? చెల్లి దగ్గరికా? సరే దా కూర్చో, ముందైతురా. ఇప్పుడు ఎందుకు పోయినారా చెల్లింటికి? మొన్ననే పోయేవి కదా. అది బావేదో వ్యాపారం చేస్తాడే, 20 లక్షలు అడిగిర్రు, 10 లక్షలు ఇచ్చేస్తాను. 10 లక్షలా? మొన్ననే 1,50,000 ఇచ్చినావు కదరా బండి కొంటా అంటే. ఈ ఇచ్చారు కానీ చెల్లె కోసం మామ అది ఏడ్చుకుంటా ఫోన్ చేసింది పైసలు కావాలని. అవునా? అందుకే పోయి ఇచ్చేసిన. ఇంకో 10 లక్షలు ఓ వారం 10 రోజులు సరిగ్గా అని చెప్పి. ఇంతకు చెల్లె మంచిగా ఉన్నదా బిడ్డ? అదే మామ నాకు అర్థమైతే లేదు. దాన్ని చూస్తే సంతోషంగా ఉన్నది అనిపిస్తలేదు. వాళ్ళు కొడతారేమో అనిపిస్తుంది. నాకంత అగులు అవుతుంది. నాకు అది ఏం చెప్తలేదు నాకు. ఎందుకైనా మంచి జాగ్రత్తగా చూసుకోరా. ఇట్లనే మొన్న నాకు తెలిసిన అమ్మాయి వైష్ణవి అని ఒక అమ్మాయిని
జగిత్యాల ఆమె భర్త అత్తని నమ్మించి మోసం చేసి చంపేసారు. నాకు నువ్వు చెల్లె గురించి చెప్తా అంటే నాకు ఆ వైష్ణవి యాదికి వస్తుంది. మన చెల్లె మరో వైష్ణవి కావద్దు బిడ్డ. గట్ల మాట్లాడుతానవేంది మామ, సంపుతారా? సంపుడంటే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు బిడ్డ. ఎవరిని నమ్మచ్చేటట్టు లేదు. ఎందుకైనా మంచిది జర చెల్లింటి మాకన్నా ఒక అన్వేషించు, లేకపోతే చెల్లెని తీసుకొచ్చో 4 రోజులన్నీ ఉంచుకొని పంపిడ. అసలు ఏం జరుగుతుందాడా నిదానంగా మాట్లాడి చూడు బిడ్డ. సరే మామ. సరే బిడ్డ, ఇక చీకటి అవుతుంది, పో ఇంటి మొక్కన. సరే నేను కూడా ఇట్లా ఒకసారి బావి కాడికి పోయి పెట్టనా మరి? నేను తీసుకుపోతా. సరే మరి. ఒకసారి పొలం కాడికి పోయేస్తా. సరేనా? అరే రాజేష్, పైసలు తొంపు పెట్టి నీ పిల్లని బయటకు వెళ్ళకూడదాం అనుకున్నావు. నీ బామ్మడిదేమో పైసలు తెచ్చిచ్చిండు. ఇప్పుడు దాన్ని బయటకు ఎట్లా వెళ్ళగొట్టుడ్రా? అమ్మా, వాడు ఆయనతో 10 లక్షలు ఇచ్చినా అక్షరాన్ని ఇంట్లోకి నిలగొట్టుడే. మా బిడ్డను చేసుకొని ఆస్తి మొత్తం రాయించుకున్నాడే. దీన్ని ఎవ్వడు ఆపలేడు. నేను ఆపుతారా? ఛీ, మీరు అసలు మనుషులేనా? ఏమనుకుంటారు? ఇంత ఘోరంగా మోసం చేస్తారా? ఆస్తుల కోసం గింత దిగజారుతారా? మీ మామకి మా అన్నకి నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. అమ్మా, అది కనుక చెప్పేదనుకో మన ఆశలు నిరాశలైతే. అవునరా, దానికి ఇప్పుడు అన్ని విషయాలు తెలిసిపోయినాయి. దాన్ని బతకనియద్దురా. అంటే సంపేద్దాం రా. ఆత్మహత్య చేసుకుందని నమ్మిద్దాం. కరెక్టేనే, దాని సంపుడే కరెక్ట్. దా, ఎవరో ఫోన్ చేస్తానవే? చేస్తాను. చరా ఏంది కళ గిట్లా వచ్చింది? వాళ్ళు నా చెల్లెను ఎత్తారు, నా చెల్లెను ఎత్తున్నారు. బాపు 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 ఊరివేనా? చెల్ల దగ్గర వేస్తా ఒకసారి. చూడొస్తాను, ఎలా వచ్చి చూడే. ఎవరు వచ్చి ఉంటారా? ఏమో చూడిపోనే. ఏంది బిడ్డ టైం కానీ టైంలో వచ్చినావు? అది చెల్లెని వెళ్తాం ఒకసారి. చెల్ల మీరవా? చెల్లును బావా బెడ్రూమ్లో ఉన్నారు బిడ్డ. ఇప్పుడు విలుసుడు పద్ధతి కాదు. నువ్వు పోయి పొద్దున్న రాపో. చెల్లె అక్షర భయపడ చెల్లి నచ్చినావు. నువ్వు ఆడదారు కదా అసలు. కొడుకునేమనకు నీ కాలు అంటే నీ మాత్రమే పానాలనే? మా చెల్లె పానాలు కాదా? నీ కొడుకు ఒక దెబ్బ కొట్టాగానే చంపకట్టాను. నా చెల్లెని చంప అందుతారా మీరు? అయ్యో కొడుక, ఆగయ్యా, ఆగు, అయ్యో ఆగయ్యా, అయ్యో అయ్యో. అరే కుక్క, నా చెల్లె నీకు అర్థం అనుకుంటే నా ఇంటికాడ వచ్చి దింపురా. మా కంటి రెప్పలకు మా కన్ను పాపలు మాకు భారం కాదురా. గుండె పెట్టి చూసుకుంటావురా. అంతేగాని ఆశల కోసం కట్టాల కోసం మేము అల్లారు ముద్దు వచ్చిన పిల్లలు చంపి మా ఇండ్ల గోడల మీద ఫోటోలు చేస్తారు కదరా. మా గుండెలు కోస్తారు కదరా. ఏం మనుషులరా మీరు? ఆ దేవుడు అంటాడు ఉంటే ఆ దేవుడు మీ పతనం చూస్తారా? మా చెల్లె అన్న వీళ్ళు ఇట్లనే ఇచ్చి పెడితే ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారే. అరే, నా అక్షర ఇంకో వైష్ణవి కావద్దనుకున్నా, కానీ ఇప్పుడు ఏ చెల్లె కూడా మరో వైష్ణవి కావద్దనుకుంటానా. నీలాంటివని చూసి ఇలాంటి పనులు చేసినోడికి నిన్ను చూస్తే ఒక గుణపాఠం కావాలి. అయ్యో ఆగయ్యా, అయ్యో అయ్యో నా కొడుకు నడి మీద కొట్టింది. అయ్యో అయ్యో అయ్యో.
నాకు భయం అవుతుంది అన్నయ్య. భయపడకురా, నేను నచ్చిన కదా, ఇంటికి పోదాంపా. ఇప్పుడు నీకు జరిగిందంత ఒక పీడకల లెక్క మర్చిపో, సరేనా? నీకు కొత్త జీవితం ఉంటుంది, భయపడకు, ఎవ్వరి గురించి భయపడకు, సరేనా? ఈ అన్నున్నాగా నీకు ఏం కాదు. వెళ్ళిపో, నాన్న చూస్తాను.